Hello, viewers. This is Surendra BT. Would like to discuss about the measures and precautions before you start your interiors or you're constructing a building, or if, whether it is a commercial or even whether it is a residential. The first precaution which you need to take is a plan according to your requirements, which can be helped and which you must take assistance from a structural engineer, because మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ డిపెండ్ ఆన్ ద మ్యాసన్స్. లైక్ ఒక తాపివాడి మీద, తాపి మేస్త్రి మీద డిపెండ్ అయ్యి ఆ డిజైన్స్ తీసుకొని ఎక్కడో కట్టాడు అని చెప్పి మ్, మీ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలామంది చేయించుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఏ మ్యాసన్ కెనాట్ బి అన్ ఇంజనీర్, ఏ ఇంజనీర్ కెనాట్ బి ఎ మ్యాసన్. అండ్ ఆఫ్ కోర్స్ engineer has been trained with the kind of work which the mason or the carpenter or the any other mechanical works in their labs when they are studying. So you better please plan according to your need by taking assistance from a structural engineer first before you freeze your plans based on the structures. Then definitely you need to have an architect or an interior designer to make your beautiful home as required. And of course, everything depends on your budgets. So please, the first thing which I discussed today is approach a better structural engineer for your structural designs. And after getting approval from him, after getting approval from LTPs, you better approach an architect or an interior design for your beautiful homes. Of course, that's the second stage of your project. But basically, we have we have very good engineers in the market. Like I have very most of them are being connected to me, but of course they are the pride for our society in building our homes, in building our infrastructure. So don't deny this, because you're going to lose a lot of money if you think about the salary of an architecture engineer or an interior designer or an architect. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఒక 3 ఫ్లోర్స్ వేస్తారు. తాపేవాడికి మీరు పని ఇచ్చారు. తాపేవాడు ఏం చేస్తాడండి? కింద ఏ లెవెల్స్లో వేస్తాడు? పిల్లర్స్ కానీ, బీమ్స్ కానీ, లేకపోతే ఆ స్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించిన ఎంత వాడాలి ఐరన్, ఎంత సిమెంట్ వాడాలి అనేది ఐఎమ్ డ్యామ్ ష్యూర్ దట్ తాపి మేస్త్రి చెప్పలేడు. సో ప్లీజ్ take an assistance from a structural engineer before you nail down your plan. నెక్స్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక హౌస్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఒక 3 ఫ్లోర్స్కి తాపివాడు కట్టాడు. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ వేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఒక తాపి మేస్త్రి చెప్పగలడా? ఒక్కసారి ఆలోచించండి. సో దయచేసి ఆ తప్పు చేయకండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. ఒక ఆర్కిటెక్ట్ కానీ, ఒక ఇంటీరియర్ డిజైనర్ కానీ మీరు అప్రోచ్ అయితే యూ విల్ బీ సేవింగ్ 30 to 40% ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ బడ్జెట్. అది ఎలా అంటే, ఒక ఆర్కిటెక్ట్ ఫీజు కానీ, ఇంటీరియర్ ఫీజు కానీ మహా అయితే ఒక 3 లక్షలు 4 లక్షలు, అయితే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏమవుతుందంటే మహా అయితే 10 లక్షలు. కానీ ఎవ్రీథింగ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్. అండ్ మీరు ఎక్కడెక్కడ సేవ్ అవుతారంటే ప్రోడక్ట్ చూజింగ్లో కానీ, కోర్స్ కస్టమర్స్ ఇప్పుడు చాలామంది అవేర్నెస్ బాగా ఉంది. దట్స్ వెరీ గుడ్ అండ్ వీ రియల్లీ అప్రిషియేట్ ఇట్. బట్ డెఫినెట్లీ యూ టేక్
assistance from the architect or interior designer. That's my sincere advice. అదే కాదండి, ఒక ఇంటీరియర్ డిజైనర్, ఒక ఆర్కిటెక్ట్ స్పేస్ యూటిలైజేషన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక తాపివాడు వచ్చి మొద్దు కట్టుకుని వెళ్ళిపోతాడు. అక్కడ దగ్గర దగ్గర 3 అడుగులు 4 అడుగులు వదిలేస్తాడు, లేకపోతే దేనికో వదిలేస్తాడు. 3 అడుగులు అంటే ఈరోజు మీరు గజం ఎక్కడ తీసుకున్నా కానీ సిటీలో, లేకపోతే పల్లెటూరులో తీసుకున్నా కానీ మినిమం 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉంది ఆ గజం. సో 3 అడుగులు వదిలేడంటే ఎంత 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 నష్టపోయి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఆ స్పేస్ని వేరే రకంగా యూటిలైజ్ చేసుకుంటే అది మీకు ఎంత సేవ్ అయ్యేది ఒకసారి ఆలోచించండి. అది ఎవరు ఆలోచించరు. దయచేసి ఈ 2 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్ ఆర్ యువర్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.